ఇక బాలాపూర్ అయితే అయిపోయింది. ఇప్పుడు బడాగణేష్ కాడికి పోదాం అనుకున్నాం. పొద్దుగాల పోవచ్చు, కానీ పొద్దుగాల పోతే ఏమవుతుందంటే మంది లెస్ ఉంటారు, మనం ఆ మందిలో నెగలేం. అట్లా నేను చేసినాం, నైట్ వెళ్ళినాం. మేము వెళ్ళేసరికి 12:30 అయింది. ఇక నిమ్మలంగా చూసుకుంటూ పోదాం అనుకున్నాం. మా ఊడు మంది తక్కువ ఉంటారని మలక్ పెట్టించారు పోదాం అన్నారు. నీ అమ్మ ఈడ చూస్తే మంది చాలానే ఎక్కువ. ఇంకా బాట పొడుగుతా డాన్సులు, డీజేలు, కోలాహలం బాగుంది. ఎందుకంటే 3 days అయిపోయింది కదా. ఇక అందరు నిమజ్జనానికి పోతారు ట్యాంక్ బండికి. ఇక అందరం కలిసి ఆడుకుంటూ పోయినాం. ఇక ముంజా మార్కెట్ పోగానే ఈడ స్టార్ట్ అయితే యాడ్నో ఉంది ట్రాఫిక్. ఇక ఆడ ఒక 1/2 గంట వెయిట్ చేశాక ట్రాఫిక్ క్లియర్ అయింది. అందరేమో క్రెయిన్లు, ఆటోలు, ట్రాక్టర్లలో తీసుకుపోతుంటే ఈ కాకజుడు కార్లో తీసుకొని పోతుండే వినాయకుడిని. అంటనే ఉన్నా, అరే ఈడనే ఇట్టుంటే ట్యాంక్ బండి కాడ ఎట్లుందోరా అని. వీళ్ళుండి ఏముండదు పారా అన్నారు. సరే అని ట్యాంక్ బండి మించి పోదామని ట్యాంక్ బండి కాడికి పోయినాం. ఆడిపోతే మేము సచివాలయం కాంచి అంబేద్కర్ స్టాచ్యూ కాడికి పోయేసరికి అర్ధగంటకి ఎక్కువ అయింది. ఎగిరేటోళ్ళు ఎగురుతురు, దూకేటోళ్ళు దూకుతురు, ఎంజాయ్ అసలు. ఓరని ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఈ ట్రాఫిక్ లాగా రాకురి, ఇరుక్కోకురి. ఈ వారం రోజులు ఇదే కథ ఉంటుంది. నైట్ 1:30 అవుతుంది, ఇంకా మంది అసలు బండలేరు. ఎక్కడ తిరుగుడు అంటే అక్కడ తిరుగుడు, స్క్రాచ్ మొత్తం. ఇక ఈ మంది నుంచి మేము బయటకు వచ్చేసరికి మా వాళ్ళు పోయిర్రంట. ఆడికి పోయి ఫోన్ చేసిరు, అరే ఖైరతాబాద్ వినాయకుడు క్లోజ్ చేసిరా అని. ఇక చేసేది ఏం లేక బండ్లు పక్క పెట్టినాం. ఇక నడుచుకుంటూ ఇండన్న తిరుగుతామని. ఇక తిరుగుతుంటే ఒక అన్న ప్రసాదం పెట్టిండు. ఆ ప్రసాదం తినుకుంటా ఆల నీళ్ళని చూసుకుంటా అటు ఇటు తిరుగుతాం. ఆడ మాకు పీకలు ఒప్పించినాయి. ఇక పీకలు ఒప్పిస్తే మనం ఊరుకుంటాం. ఇక అయిపోయి ఒకటే ఊతున్నాం. ఇక ఆడ జరిసేపు తిరిగి రూమ్కి రిటర్న్ అయ్యా అనుకున్నాం. ఇక ఆంచల్ మేము వస్తుంటే ఒక ఆడ డీజే పెట్టిరు. పోయి ఎగురుదామని ఇక అందరం పోయి ఎగిరినాం. తెలియని వాళ్ళ కాడికి పోయి ఎగిరితే ఆ ఫీలే వేరు అసలు. ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటే అంత ఎంజాయ్మెంట్. ఒక పాట కదా ఆడ డీజే ఆగే వరకు వేసినాం. ఇక ఎగురుడు దూకుడు అయిపోయింది. ఇక నిమ్మలంగా రూమ్కి రిటర్న్ అవుతుంటే మలక్ పెట్టుకోవడం మా పెట్రోల్ అయిపోయింది. ఇక చేసేది ఏం లేక బుల్లెట్ నెట్టుకుంటాం పెట్రోల్ బంక్ పోయినాం. ఆడ పెట్రోల్ కొట్టించుకొని రూమ్కి వచ్చినాం.